ప్రైజ్ ది లార్డ్. చాలామంది క్రిస్టియన్స్కి నిద్రమత్తు క్రిస్టియన్ లైఫ్ అలవాటైపోయింది. నులివెచ్చని స్థితి, భక్తి అలవాటైపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు గ్రహించుకోలేని స్థితి అలవాటైపోయింది. దేవుడు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి లెక్కగడుతున్నాడు. మాట అంటే పాటలో పాడే ప్రతి మాట కూడా అది మాట కిందకి వస్తుంది. నువ్వు పాటలో పలికే ప్రతి మాట కూడా అది మాట కిందకి వస్తుంది. చాలామంది ఈ రోజుల్లో పాటలు పాడుతూ ఉంటారు, దేవుడి పాటలు. కానీ పాడే ముందు, ఎందుకంటే అనేక మంది భక్తులు వాళ్ళకున్న భక్తిని బట్టి, వాళ్ళకున్న ఆత్మీయతను బట్టి, వాళ్ళకున్న సమర్పణ బట్టి పాటలు రాస్తారు. ఆ సేవకుడి పాట నువ్వు పాడుతున్నప్పుడు ఆ అనుభవం నీకుందా? అది నీ హృదయంలో ఉందా? ఆ ఆత్మీయత నీకుందా? ఆ స్పర్శ నీకుందా? ఆ సమర్పణ నీకుందా అని పరీక్షించుకొని పాడాలి. ఏదో లైన్ బాగుంది కదా, పాడడానికి ఎంత బాగుంది కదా, మ్యూజికల్లీ బాగుంది కదా అని పాడామనుకో, ఆ మాటను దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. చాలామంది ఈరోజు వాడే పదం ఏంటంటే, నా ప్రాణం యేసయ్యా, నా ప్రాణమైన యేసయ్యా, నా సర్వం, అన్నీ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. నాకు చాలా కోపం వస్తుంది అలాంటి పదాలు విన్నప్పుడు. వాళ్ళ జీవితాలు చూసినప్పుడు నా ప్రాణం అంటూ ఉంటారు. అసలు ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే మనం ఒక మనిషిగా ప్రాణానికి వేరుగా జీవించగలమా అంటే జీవించలేం. మనం జీవిస్తున్నామంటే ప్రాణంతో ఉన్నాం కాబట్టి, ప్రాణం మనతో ఉంది కాబట్టి, ప్రాణంతో మన శరీరం కలిసి ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాం. ఒకవేళ మన ప్రాణం మనకి వేరుగా మనం జీవించలేం. నా ప్రాణము అంటే అది, నా ప్రాణం నీవు యేసయ్యా అంటే, యేసయ్యా నేను నీకు వేరుగా జీవించలేను, నీవు నా సర్వం అంటే ఏంటి? యువర్ మై ఎవ్రీథింగ్ అంటే నాకు అన్నీ నువ్వే, నీకంటే ఎక్కువ ఏది కాదు, నీ విషయానికి వస్తే నేను ఏది లెక్క చేయను అని అర్థం. ఒక బట్టల విధానం నువ్వు మార్చుకోలేవు, ఒక డ్రెస్సింగ్ నువ్వు మార్చుకోలేవు, నువ్వు మేకప్ను వదిలేసుకోలేవు, నీ చిన్న చిన్న ఆశలను వదిలేసుకోలేవు. మళ్ళీ మైకి పట్టుకొని నా ప్రాణమైన యేసయ్యా, నా సర్వమైన యేసయ్యా అని పాడతావేంటి? ఎప్పుడైనా ఆ పదం వాడే ముందు నువ్వు గ్రహించుకున్నావా? అసలు యేసయ్య నిజంగా నా ప్రాణమేనా? యేసయ్య నిజంగా నా సర్వమేనా? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? అలా పరీక్షించుకొని నువ్వు పాడుతున్నావంటే నువ్వు స్టిల్ ఒక లూక్వామ్ క్రిస్టియన్గానే ఉన్నావు. ఒక గుడ్డితనపు ఆత్మని నేను ఏలుబడి చేస్తుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేస్తే అట్లా ఉండదండి. పరీక్షించుకునే ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఆయన. అర్థమైందా? ఇప్పటి నుంచి అయినా ఒక మాట మాట్లాడినా, ఒక పాట పాడినా అది నీ జీవితంలో ఉంటేనే నువ్వు వాడు, లేదంటే వద్దు. ఒకవేళ దేవుడు నిన్ను అక్కడ గద్దిస్తున్నాడా ఇది మార్చుకో అని, వెంటనే దాని నుంచి విడుదల పొంది మార్చుకొని, దేవా నేను ఇది విడుదల పొందుతున్నాను, ఈ లైన్ నేను కూడా పాడగలిగే సమర్పణ నాకు దయచేయి అని నువ్వు ప్రార్థన చేసుకొని మారుమనసు పొందాలి. అది దేవుడు కోరుకునేది.